నారసింహాయ నమః. నారాయణ నారాయణ నారాయణ. 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వామనమూర్తి ప్రాదుర్భావం గురించి చెప్పబడింది. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు మోక్షప్రదాత అయిన శ్రీహరి యొక్క లీలలను పరాక్రమాన్ని స్తుతించాడు. అప్పుడు పద్మ వంటి కన్నులు గల శ్రీహరి పీతాంబరధారి అయి చతుర్భుజుడై 4 చేతులతోనూ శంఖము, గద, పద్మము, చక్రాలను ధరించి అదితి యందు ఆవిర్భవించాడు. ఆ పురుషోత్తముడు స్వచ్ఛమైన శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నాడు. పద్మం వంటి ఆయన ముఖం యొక్క శోభ మకరకుండలాల కాంతితో మరింతగా ప్రకాశించింది. ఆయన వక్షస్థలంపై శ్రీవత్సవం ఉంది. కంకణాలు, భుజపురులు, కిరీటము, మొలనూలు, అందమైన అందెలు అనే ఆభరణాలను ఆయన ధరించాడు. తుమ్మెద గుంపుల ధ్వనితో కూడిన అందమైన నవమాలను ధరించాడు. కౌస్తుభమణిని కంఠమందు ధరించి ఉన్నాడు. అంటే మంచి మంచి వనమాలలు, నవనవమైనటువంటి వనమాలలోని అర్థం అక్కడ. కౌస్తుభమణిని కంఠమందు ధరించి ఉన్నాడు. తన కాంతితో కశ్యప ప్రజాపతి యొక్క గృహంలోని చీకటి పారద్రోలాడు. ఆ సమయంలో దిక్కులు, జలాశయాలు శాంతంగా ఉన్నాయి. ప్రాణులు ఎంతో సంతోషాన్ని పొందాయి. అన్ని ఋతువులు ఏకకాలంలో తమ తమ గుణాలను ప్రకటించాయి. స్వర్గము, అంతరిక్షము, భూమి, పర్వతాలు, అగ్ని ద్వారా హవిస్సులను స్వీకరించే దేవతలను, గోవులు, వేదవేత్తలు కూడా ఎంతో ఆనందాన్ని పొందాయి. భాద్రపద శుక్ల ద్వాదశి రోజున చంద్రుడు శ్రవణంలో ఉండగా అభిజిత్ మధ్యాహ్నము ముహూర్తంలో భగవంతుడైన శ్రీహరి జన్మించాడు. నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవి ఆ భగవంతుడి పుట్టక శుభప్రదమని సూచించాయి. ఓ మహారాజా, ద్వాదశి నాడు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తిన ఉండగా శ్రీహరి జన్మించాడని మహాత్ములు చెబుతున్నారు. ఆ రోజు విజయద్వాదశి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ సమయంలో శంఖములు, దుందుబులు, మద్దెళ్ళు, తప్పెట్లు, బేరీలు మ్రోగాయి. వివిధ వాద్యాలు, తూర్యాల యొక్క పెద్ద ధ్వని వ్యాపించింది. అప్సరసలు ఎంతో సంతోషంతో నాట్యమాడారు. ఆహా, ఊహు మొదలైన గంధర్వులు గానం చేశారు. మహర్షులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, అగ్నులు స్తుతించారు. దేవతల అనుచరులైన సిద్ధులు, విద్యాధరులు, గణాలు, కింపురుషులు, కిన్నరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, గరుడులు, నాగులు పాడుతూ గొప్పగా స్తుతిస్తూ నాట్యం చేస్తూ అతిథి యొక్క ఆశ్రమం పైన పూలవాన కురిపించారు. పురుషోత్తముడైన శ్రీహరి త్రిగుణాత్మకమైన తన మాయాశక్తితో దేహాన్ని స్వీకరించాడు. తన గర్భం నుండి ప్రకటమైన ఆయనను అతిథీదేవి చూసి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందింది. కశ్యప ప్రజాపతి కూడా ఆశ్చర్యపడి జయమగుగాక అని పలికాడు. శ్రీహరి ఇంద్రియ గోచరం కాని చైతన్యమే స్వరూపంగా గలవాడు. అటువంటి ఆయన ఆభరణాలతోనూ ఆయుధాలతోనూ ప్రకాశిస్తూ ఇంద్రియాలకు గోచరమయ్యే రూపంతో ప్రకటమయ్యాడు. బాగా నేర్పుగల నటుడులాగా ఆయన అదే దేహంతో ఆ దంపతులిద్దరూ చూస్తూ ఉండగానే పొట్టి బాలకుడిలాగా మారిపోయాడు. వామనుడైన ఆ బాలకుడిని చూసి మహర్షులు ఎంతో ఆనందించారు. వారు కశ్యప ప్రజాపతిని ముందు ఉంచుకొని ఆ బాలకుడి జాతకర్మ మొదలైనటువంటి కర్మలను జయించారు. వామనుడికి ఉపనయనం జరిగింది. ఆ సమయంలో సూర్యుడే స్వయంగా సవితృదేవతాత్మకమైన గాయత్రీ మంత్రాన్ని వటువుకు ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కశ్యపుడు మొలత్రాడును ఇచ్చారు. వామన రూపంలో ఉన్న ఆ జగన్నాథుడిని భూదేవి కృష్ణమృగ చర్మాన్ని
ఔషధులకు ప్రభువైన చంద్రుడు పలాశద దండాన్ని, తల్లి అయిన అదితి కోపీనాన్ని నడుమునకు కట్టుకునే వస్త్రాన్ని, స్వర్గాది దేవత గొడుగును ఇచ్చారు. వినాశం లేని చైతన్య స్వరూపుడైన శ్రీహరి వామనుడుగాక అట్లా ఆ విధంగా ధరించి అవతారాన్ని కాగా ఆయనకు వేద నిధి అయిన బ్రహ్మదేవుడు కమండలాన్ని, సప్తర్షులు దర్భలను, సరస్వతి జపమాలను ఇచ్చారు. ఈ విధంగా ఉపనయన సంస్కారం జరిగిన వామనుడికి యక్షరాజైన కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు. పతివ్రత జగన్మాత అయిన ఉమ భగవతి సాక్షాత్తుగా భిక్ష పెట్టింది. ఇలా సత్కరించబడిన శ్రేష్ఠుడైన వామనుడు బ్రహ్మ వర్చస్సుతో బ్రహ్మర్షుల సమూహంలో దాంతో అంత నిండి ఉన్నటువంటి ఆ సభలో అతి గొప్పగా ప్రకాశించాడు. ఆ సభలో తరువాత వామన బ్రహ్మచారి అగ్ని స్థాపించి చుట్టూ దర్భలతో తుడిచి దర్భలను పరిచి చక్కగా పూజించాడు. సమిధులతో హోమం చేశాడు. అటు సంపదలతో తులదూగుతున్న బలిచక్రవర్తి భృగు వంశీయుల సహాయంతో అనేక అశ్వమేధ యాగాలను చేశాడు. మళ్ళీ మరొక యాగం చేయటం ప్రారంభించాడు. ఇటు సకల జగత్తు యొక్క సారంతో పూర్ణుడైన వామనుడు బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడని విని తన ప్రదేశం నుండి ఆ బలిచక్రవర్తి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. వామనుడు నడుస్తున్నప్పుడు అతడి ప్రతి అడుగు యొక్క భారానికి భూమి బాగా కృంగిపోసాగింది. నర్మదా నది యొక్క ఉత్తర తీరంలో భృగు కచ్చం అనే క్షేత్రం ఉంది. భృగు వంశీయులైన ఋత్వీకులు బలిచక్రవర్తితో అక్కడ గొప్ప అశ్వమేధ యజ్ఞాన్ని చేయించసాగారు. తర్వాత వారు తమ వద్దకు వస్తున్న వామనుణ్ణి, ఇతడు దగ్గరగా ఉదయించిన సూర్యుడా, ఏమిటిది ఆశ్చర్యపడ్డాడు. ఆ విధంగా పొట్టిగా నడుచుకొని వస్తూ ఉండేటువంటి వామనుని చూస్తూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళంతా అట్లా చూస్తున్నారు, ఏం సూర్యుడు నడుచొస్తున్నాడా అన్నట్టుగా. ఆ మహారాజు, ఆ ఋత్విక్కులు, యజ్ఞం చేస్తున్న బలి, అక్కడి సభాసదులు, తేజస్సులు అన్నీ వామనుడి తేజస్సు ముందు వెలవెలబోయాయి. అన్నీ కూడా ఇతడు యజ్ఞం చూడటానికి వస్తున్న సూర్యుడా, లేక అగ్నిదేవుడా, లేదా సనత్ కుమారుడా అని వారు అనుకోసాగారు. ఎవరిదేని? ఈ విధంగా ఋత్విక్కులు, వారి శిష్యులు అనేక రకాలుగా భగవంతుడైన వామనుడి గురించి ఊహాగానాలు చేయసాగారు. ఇంతలో వామనుడు దండాన్ని కూడా, గొడుగును, నీటితో ఉన్న కమండలాన్ని పట్టుకొని అశ్వమేధ యాగశాలలోకి ప్రవేశించాడు. కపట బాలకుడి రూపాన్ని ధరించిన శ్రీహరి ఈ ముంజగడ్డి అంటారే, ఆ ముంజగడ్డితో చేసినటువంటి మొలత్రాడు, జటాధారి అయిన ఆ బ్రహ్మచారి చర్మాన్నే ఉత్తరీయంగా యజ్ఞోపవీతంలాగా ధరించి ఉన్నాడు. యజ్ఞశాలలోకి ప్రవేశించిన ఆ వామనుడి తేజస్సు ముందు భృగు వంశీయులు వెలవెలబోయారు. వారందరూ అతన్ని చూసి శిష్యులతో పాటుగా పైకి లేచి అగ్నులను పట్టుకొని ఆయనకు స్వాగతం పలికారు. వామనుడు రూపానికి తగినట్లుగా చక్కని అవయవాలు కలిగి ఉన్నాడు. అందంగా ఉన్నాడు. మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తున్నాడు. అంత బాగా ఉన్నాడు. పొట్టిగా పరమాత్ముని రూపము వర్ణించలేమేమో ఆ యజ్ఞశాలానికి ప్రవేశించినప్పుడు. నారాయణ.